ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఎలాంటి పరిస్థితి నిన్ను పట్టుకుంది, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావో తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏమై ఉన్నా, ఎలాంటి పరిస్థితికి అనుగుణంగా ఉన్నా, ఇదిగో నీ ఎదుట తలుపు నేను తీస్తూ ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. ఎవడు వేయనేరడు. దేవుడు లోకం నుంచి మనకు పేరునిచ్చాడు. ఆ పేరు చాలా శక్తివంతమైనది. నా కుమారుడా, ఆ పేరు కంట ఇంక మనకి ఇంకేం అవసరం లేదు. కానీ ఆయన అంటున్నాడు, కార్యసాధకమైన గొప్ప ద్వారం నేను తెరుస్తున్నాను. కార్యసాధకమైన గొప్పది అంటే ప్రభువు మనకు ఆయన పని నిమిత్తం ఒక అవకాశం ఇస్తే దాంట్లో సుస్పష్టంగా అడుగు పెట్టాలని మన ఉద్దేశం ఉండాలి. దేవుడు స్పష్టంగా మనకు ఈ యొక్క మాటను వెల్లడి చేసుకోవడానికి చెబుతూ ఉన్నాడు. తన పట్ల ప్రేమ విధేయతలు గల పిల్లలంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇది కుటుంబ సంబంధమైన ప్రేమ బంధం. ప్రేమ చూపడంలో ఆనందం. లోకం పట్ల ఆయనకున్న ప్రేమకు ఇది చాలా భిన్నమైనది. అది నశించిపోయిన భ్రష్ట స్థితిలో ఉన్న లోకం పట్ల జాలి, కనికరాలతో కూడిన ప్రేమ. ఈరోజు దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, నీ ఎదుట ఎలాంటి తలుపైనా, ఏ తాళాల వేసిన తలుపైనా నేను తీసి ఉంచాను, దాన్ని ఎవ్వడు వేయలేరు. మొదలుపెట్టు నీ పనిని, నీ ప్రయత్నాన్ని, నీ క్రియలను, నీ ఆలోచనలు. నీ ఎదుట ఉన్న ఈ తలుపు ఎవడో వేయలేనిది. నీ ఎదుట ఉన్న ఈ తలుపు ఎవరు ఎప్పటికీ ఆపలేనిది. ఉంటావా అది? ఒకవేళ నువ్వు ఉంటాను అంటే ఆయన నీ కొరకు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, నేనే తలుపు తీశాను, నేనే నీకు విజయాన్ని ఇస్తాను.